సైలెంట్ కూర్చోండి పిల్లలు. కొంచెం ముందుకు జరిగితే మేలు. వెనకల వాళ్ళకు లైట్ కనపడడం లేదు, కొంచెం ముందుకు జరగండి. వీడిదాకా ఉంది కదా. జరగండి ముందుకు. ఈరోజు మనం ఒక అంశాన్ని నేర్చుకుందాము. ఏమిటి అని అంటే, దేవుని యొక్క దృష్టిలో మానవుడు ఏ విధంగా కనబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఒకసారి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనలో ఎంతమందికి మరణము అంటే భయం? ఏవా వయసు వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఒక తరం అయిపోతుంది, ఇంకొక తరం వస్తుంది. ఆ తరానికి పెద్దవారుగా మీరున్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, మనలో ఎంతమంది చావుకు భయపడుతున్నారు? చావు అంటే ఎందుకు భయము మనుషులకు? ఎందుకంటే చావు అంటే భయము? చాలా మంది అంటారు కదా, అనారోగ్యము వచ్చిందంటే వారికి భయం. ఏం జరగబోతుందో, నాకేమన్నా చావు వస్తుందేమో, మరణం వస్తుందేమో అని. యాక్సిడెంట్ జరిగితే భయం, నాకు నేను ప్రాణాలు పోయింటే ఏమైపోయిందో ఏమో అని. లేదా ఇంకా ఏమైనా జరగలాంటి ప్రమాదాలు తప్పిపోయినప్పుడు, అమ్మ అది జరిగి ఉంటే నేను ఈ పాటికి ఇక్కడ ఉండేవాడిని కాదా అని. ఇక్కడ ఇలా చాలా మందికి మరణము అంటే చాలా భయం. ఎందుకండి మరణం అంటే చాలా మందికి భయము? మరణం అంటే ఎందుకండి చాలా మందికి భయము? ప్రశ్నకు సమాధానం చెప్పండి. మరణం అంటే ఎందుకు చాలా మందికి భయం? కారణం ఏమిటి అని అంటే, ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత రాబోతున్నటువంటి లోకం ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ యథార్థంగా ఉన్నాం, కూర్చొని వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము, సంభాషించుకుంటున్నాము, నవ్వుకుంటున్నాము, ఏడ్చుకుంటున్నాము, తింటున్నాము, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పలకరించుకుంటున్నాం. చనిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో, ఏమైపోతుందో, అక్కడ ఏదైనా పరిస్థితి మనకి ఇలాగుంటుందో ఉండదో, మన వాళ్ళు ఉంటారో ఉండరో, నా కొడుకులు నాతో ఉంటారో ఉండరో, నా మనములు నాతో ఉంటారో ఉండరో, నా మొగుడు నాతో ఉంటారో ఉండరో, లేదా నా భార్య నాతో ఉంటుందో ఉండదో, ఇలాగా చాలా మంది మరణానికి భయపడుతూ ఉంటారు కదా. నిజానికి మానవుడు మరణానికి భయపడాలి అని అంటే, వాడు ఎందుకో మరణానికి భయపడుతున్నాడు అని గమనించుకుంటే, వాని యొక్క హృదయంలో యథార్థత లేకపోవడం వల్లనే మరణానికి భయపడుతున్నాడు అని బైబిల్ చెబుతుంది. వాని హృదయంలో దేవుని గూర్చినటువంటి యథార్థత లేదు కాబట్టి ఈనాడు చాలా మంది మరణానికి భయపడుతున్నట్టుగా ఉన్నాము, మనం గమనించుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. ఎందుకని వాడు మరణానికి భయపడుతున్నారు, చావుకు ఎందుకని భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఒకటో అధ్యాయము 32వ వచనం చదవండి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా ఏం చేస్తున్నారు? వాటిని అభ్యసిస్తున్నటువంటి వారితో సంతోషంగా సమ్మతిస్తూ ఉన్నారు. మానవునికి వాని లోపల ఏ పాపం ఉంది, ఏ తప్పు ఉన్నదని తెలియదా? తెలియదా? గమనించండి, వచ్చిన బాగా గమనించండి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇట్టి కార్యములు అంటే పైన ఒకటి చూడండి, చదువుదండి, 29వ వచనం నుండి చదవండి. అట్టివారు చూడండి, సమస్తమైన దుర్నీతి చేత, మొత్తానికి 21 పాపములు ఉన్నాయి ఇక్కడ. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను,
దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పని వారును, అనురాగరహితులను నిర్దులనై అయిరి. ఈ పాపములన్నీ కూడా మనిషిలో ఉన్నాయని వాళ్ళకు తెలియదా? ఏమండి గమనించండి. ఏ మనిషికి తాను అబద్ధం ఆడుతానని తనకు తెలియదా? ఏ మనిషికి తాను తప్పు చేస్తున్నాడని తన హృదయంలో తనకు అనిపించదా? తెలుసు. ఏ మనిషికి తాను పాపము చేస్తున్నానని, పాపం చేయబోతున్నానని, లేకుంటే నేను అబద్ధం ఆడుతున్నానని, వాని మీద నిందలు మోపుతున్నానని ఎవరికి తెలియదంటారా? తెలుసు. అందుకే 32వ వచనం చూడండి. ఇప్పుడు ఇట్టి కార్యములను అభ్యసించు వారందరూ కూడా మరణమునకు తగిన వారు అని దేవుని వాక్యం విధిని బాగుగా ఎరిగి ఉండి వారు ఏం చేస్తున్నారంట? వాటిని చేయుచున్నారు, అలాగే వాటిని చేస్తున్నటువంటి వారితో సమ్మతిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం ఏం నేర్చుకొని పోతున్నాము అంటే, మనము మరణానికి తగినటువంటి పాపములను చేస్తున్నామని మనకు తెలిసినప్పటికీ దీని వలన మనము దేవునికి దూరం అయిపోతాము, లేదా దీని వలన మనము నరకంలో పడేయబడతాము, దీని వలన మనము ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేయబడి దేవునికి దూరంగా అయిపోతామేమో అని బాగా తెలిసినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట? సంతోషంతో వాటిని చేస్తూ ఉన్నారు. అలాగా చేస్తున్నటువంటి వారికి సమ్మతిస్తూ ఉన్నారు. ఇందు విషయమై మానవులకు మరణం అంటే భయం. మానవులకు మరణం అంటే భయం. అయ్యో, నేను అబద్ధం ఆడానే, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని యొక్క మార్గాన్ని మీరానే నేను ఎక్కడికి వెళ్తాను? ఇదిగో నేను పాపం చేశాను, ఇప్పుడు నేను దేవుని చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే భయం మానవునికి ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాగా నశించిపోయి ఉండడానికి దేవుడు, అనగా చనిపోయిన తర్వాత పరలోకానికి రావడానికి దేవుడు కోరుకుంటూ మానవాళికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త చదవండి, 3వ అధ్యాయం 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, విశ్వాసం నుంచి ప్రతి వాడును దేవుడు ఏం చేశాడంట? ఇలా జరగకూడదు. మనమందరము మరణానికి భయపడుతున్నాము. చనిపోయిన తర్వాత ఏమైపోతామో మనకు తెలియకపోతుంది. చనిపోయిన తర్వాత మనము పరలోకానికి వెళ్ళబోతున్నామా, లేదంటే నిత్యము అగ్నిలో కాల్చబడి అగ్ని ఆరక పురుగు చావక ఉంటున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తామా అని మానవుడు భయముతో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఈ లోకానికి నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించాను, వాని యందు మీకు నిత్య జీవము కలదు. కాబట్టి మీరు మరణానికి భయపడుకోకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? ఎవరిని చేరుకోవాలి? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల చెంతకు మనం అందరం కూడా చేరాలి. అయితే ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తాను చేసినటువంటి తన పాపములను వదిలిపెట్టి దేవుని దగ్గరికి రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమిటి కారణము? మానవుడు తాను చేసినటువంటి తన పాపములను విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావడానికి సంకోచించుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమిటి కారణం ఇక్కడ అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకని మనము దేవుని దగ్గరికి రాకూడదండి? ఎందుకని మనము దేవునితో కూర్చోకూడదండి? ఎందుకని మనం దేవుని యొక్క మాటలు వినకూడదండి? ఎందుకని మనము దేవుని యొక్క అడుగుజాడలో నడవకూడదండి? ఎందుకని మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకూడదండి? నీకు మరణం అంటే అంత భయం ఉంది కదా, ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళాలి అంటే అంత భయం ఉంది కదా, మరి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళకోకుండా నిన్ను కాపాడుకోవడానికి ఇక్కడ మార్గం చూపించాడు కదా దేవుడు. కానీ చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి ఇంకనూ బలవంతంగా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, వారు దేవుని కంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు?
దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు వారు? గమనించండి. ఇక్కడ ఒకసారి హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తన మధ్య ఏదానికి ప్రకటించాలి? ప్రకటించేవాడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి వాడు, దేవుని యొక్క సేవకుడు అనేటువంటి వాడు ఏమని ప్రకటించాలి అక్కడ? అయ్యా, మీరు దుష్టత్వం కలిగి ఉన్నారు, దుష్టులుగా ఉంటున్నారు, నరకానికి పోతారు, దేవుని దగ్గర నుండి వెళ్ళిపోతే మీకు నరకమే వస్తుంది, మరణం తర్వాత నాశనకరమైనటువంటి లోకం ఉంది, దానికి భయపడండి, మీరు సృష్టికర్త అయినటువంటి దేవునికి విలువ ఇవ్వండి, దేవుని వైపునకు తిరగండి అని ఎవరు వెళ్ళి చెప్పాలి అక్కడ? నేను 2 విధాలుగా మాట్లాడబోతున్నాను ఇప్పుడు. ఇంకొకటి సేవకుల గురించి మాట్లాడుతున్నాను, ఇంకొకటి మనుషుల గురించి మాట్లాడుతున్నాను, అనగా వినబోతున్నటువంటి వారి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మరణం గురించి మనం అంత భయపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే, మెయిన్ కారణం ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. బాగా చదువుతున్నాను, నేను చదువుతున్నప్పుడు వినండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని నీవు వారికి. మొదటిగా ఎవరు వెళ్ళాలి ఇక్కడ వారికి హెచ్చరికలు చేయడానికి? ఎవరు వెళ్ళాలండి? పాపములో ఉండి దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినటువంటి వారి దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్పాలి? ఎవరు వెళ్ళి చెప్పాలి గట్టిగా? అక్కడ చూడండి, దేవుని యొక్క ప్రవక్త ఒకడు వెళ్ళి చెప్పాలి అని హెజ్కేలు గారికి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయ్యా, వారు వినరు. వారు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. సిగ్గుమాలిన వాళ్ళు. వారు దేవుని గురించినటువంటి ఆలోచన వారికి లేదు, వారు వినరు. దయచేసి నేను వెళ్ళను అని అంటే హెజ్కేలు గారికి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ వెళ్ళు. వారు విన్నా కూడా వినకపోయినా కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? వారు వినినా కూడా వినకపోయినా కూడా నువ్వేం చేయాలి? వాక్యం చెప్పాలి, హెచ్చరికలు ఇవ్వాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఖచ్చితంగా వారికి చెప్పాలి. వినినను వినకపోయినను కూడా మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది సేవకునికి హెచ్చరిక అయితే, ఈనాడు వింటున్నటువంటి వారికి, అనగా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నటువంటి వారికి హెచ్చరికలు కూడా చూద్దాం. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 18వ వచనం చెప్పండి, చదవండి. అవశ్యముగా ఏం చేస్తారంట? మొదటిగా సేవకులు అనేటువంటి వారు వెళ్ళి ప్రకటన చేయాలి. అయితే వారు వినకపోతే వారు ఏమవుతారంట? వారు వినకపోతే వారు మరణం నొందుతారు. వినకపోతే, దేవుని యొక్క మాటలు బోధించబడుతున్నప్పుడు వారు వినకపోతే వారు ఏమవుతారు? మరణం అవుతారు, చనిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, మొదటిగా సేవకుడు వచ్చి ఒకవేళ వాక్యం చెబుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలి. వినలేదు, నాకు వద్దు అని అనుకుంటే దానికి కారణము ఎవరైపోతారు? సేవకుడు కాడు.
వింటున్నటువంటి వారు దేవునికి లెక్క చెప్పుకోవాలి. అయ్యా, నేను మీకు ఒక సేవకుని పంపించాను, ఒక బోధకుని మీ దగ్గరికి వెళ్ళి ప్రకటించమని చెప్పాను, వాడు వచ్చి ప్రకటించాడు, మీరు వినినా ప్రకటించాడు, వినకపోయినా ప్రకటించాడు, వినకోకుండా మీరు మీ ఇష్టానుసారం ఉన్నారు. కాబట్టి మీ రక్తానికి మీ పాపానికి ఎవరు కారణం? అప్పుడు మీరే. కాబట్టి ఇప్పుడు మనము దేవుని గురించి మనం ఆలోచన చేసుకుంటే, దేవుడు తన లోకంలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించాలని చూస్తూ ఉన్నాడు. వారందరికీ దేవుని గురించినటువంటి సత్యాన్ని తెలపాలని చూస్తున్నాడు. అయితే మనుషులు దేవునికి స్థానము ఇవ్వడం లేదు. వారు దేవుని యొక్క దృష్టికి ఇంకనూ పాపము చేస్తూ దేవుని యొక్క వాక్యమును వినుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఈనాడు మనమైతే ఏం చేయాలి? హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి ఒకసారి. ఈనాడు మనమైతే ఏం చేయాలనేది చూద్దాము. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషం కలుగునా? చూడండి, దేవునికి ఏంటి సంతోషం అంట? ఏంటి సంతోషం అంట దేవునికి? దుష్టుడు మరణము నొందుట చేత దేవునికి సంతోషమా? నువ్వు చనిపోతే, నేను చనిపోతే, నాశనం అయిపోతే దేవునికి సంతోషమా? దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. దుష్టులు మరణము నొందుట చేత దేవునికి సంతోషమే కాదు. అందుకే దేవుడు అనేక విషయాల్లో తన ప్రవక్తలను, తన బోధకులను, అనేక మందిని లోకానికి పంపించి హెచ్చరికలు చేయండి, వారికి నేర్పించండి, వారు అన్యాయంగా చనిపోతారు, అక్కడ అగ్ని కాలుతూ ఉంది, ఇంకా అక్కడికి వెళ్తే వారు ఇంకా నిరంతరం దానిలో వేదన చెందుతూ ఉండాలి, దయచేసి వారికి బోధించు అని సేవకులకు చెబుతున్నారు. అయితే సేవకులు వచ్చి ప్రకటిస్తున్నప్పటికీ కూడా వింటున్నటువంటి వారు వినడం లేదు, వినాల్సినటువంటి వారు వినకోకుండా పోతున్నారు. అయితే ఇక్కడ చూడండి, 23వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషం కలుగునా? సంతోషమా దేవునికి? అయితే దేవునికి ఏంటి సంతోషం అంట? ఇక్కడ దుష్టులు పాపము చేస్తున్న వారు అలాగే చనిపోతే దేవునికి సంతోషం కాదు. దేవునికి ఏంటి సంతోషం అంటే అక్కడ చదవండి. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేనికి సంతోషం అంటే దేవునికి? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడమే దేవునికి సంతోషం. చూడండి, దేవుడు ప్లెయిన్గా ఉన్నాడు. బాగా ఆలోచన చేయండి. మరణము నొందుట చేత దేవుడికి సంతోషం లేదు. మనం చనిపోవడం వలన దేవునికి సంతోషం లేదు. మనం అక్రమంగా తిరగడం వలన దేవునికి సంతోషం లేదు. మనము నరకంలో పడివేయబడాలనేది దేవునికి సంతోషం లేదు. కానీ దేవునికి ఏంటి సంతోషం అనంట? ఒక మనిషి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపునకు తిరగడమే దేవునికి సంతోషం. 32వ వచనం కూడా చదవండి. అలాగే మరణము నొందుట చేత నేను సంతోషించేవాడును కావున మనసును తిప్పుకొని అప్పుడు మీరు మరణము నొందుట చేత దేవునికి సంతోషమా? ఏనా? మరణం నొందుతున్నటువంటి వాడు అలాగే చనిపోతే, ఆయన దుష్టత్వంలో అలాగే నశించిపోతే దేవునికి సంతోషమా? కాదు. దేవునికి ఏంటి సంతోషం? మళ్ళా తన మనసును మార్చుకొని దేవుడి వైపు నాకు తిరగడమే దేవునికి సంతోషం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నీవు కావాలి దేవునికి, నీవు దేవుని వైపు నాకు తిరగడం కావాలి, నీవు దేవుని యొక్క అడుగుజాడలో నడవడం కావాలి. కానీ మనుషులు దేనికి అడ్డపడుతున్నారు అని అంటే, దేవుని యొక్క వాక్యానికి అడ్డుపడుతున్నారు. దేవుని యొక్క వాక్యానికి తావు ఇవ్వడం లేదు. ఇంకా కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే, వారి యొక్క గతాన్ని అడ్డు పెట్టుకొని, నేను దేవుని దగ్గరికి వస్తే ఈ లోకము చూసి నన్ను ఏమైనా అంటదేమో, ఇదిగో ఈ లోకము మళ్ళీ దేవుని వైపు నాకు వస్తే వీడు వచ్చాడండి, చాలా పద్ధతి గలవాడు, ఇన్ని రోజులు ఈ కథ చూసాంలే, ఏంటి వీడు అలాంటోడు కదా, వీడు ఇలాంటోడు కదా, వీడొచ్చి మాకు నేర్పుతాడా? గమనించండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అలాగే చనిపోతే దేవునికి ఇష్టం లేదు. లేదని మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావడానికి కోరుకుంటే, కానీ ఇక్కడ మనం ఏం అడ్డం పెట్టుకుంటున్నామంటే, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు మనల్ని ఆపిపోతారేమో, వీళ్ళు మనల్ని చెరుస్తారేమో, మళ్ళీ మనల్ని నాశనం చేయబోతారేమో అని ఇలా వీళ్ళని చూసి మనం ఆలోచన చేస్తున్నాము. అలా దేవుని చూసి మధ్యలో ఉంటున్నాం మనం.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటనంటే దేవుని పిలుపు మనకు అక్కడ ఎదురుగా ఉంది. ఇదిగో నశించిపోతున్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, మీరు అలాగే నశించిపోవడం ద్వారా నాకు ఏమాత్రం ఇష్టం లేదు, మీరు అలాగే నశించిపోయి అలాగే మరణంలో పోతే నాకు సంతోషం కాదు, మీరు నా వైపునకు తిరగండి అని దేవుని పిలుపు అలాగుంది. అయితే ఈనాడు మనుషులు దేనికి అడ్డుపడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో, నన్ను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ బైబిల్ పట్టుకొని పోతే, మళ్ళీ ప్రార్థన చేయబోతే మళ్ళీ వాళ్ళు నవ్వుకుంటారేమో, అపహాసం చేస్తారేమో, వచ్చాడండి మా దగ్గరికి అని అనుకుంటారేమో, లేకుంటే వీళ్ళు పాటలు పాడుతుంటే మంచి గొంతు ఉన్నదా మా గాన కోయిలని ఎక్కిరిస్తారేమో, లేదా వాక్యం చదువుతుంటే వచ్చాడండి మంచి చదవరని అంటారేమో. ఏ దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. కారణం ఏంటి? మన ఆత్మలకు ఎవరు బాధ్యులు కావాలని ఉండాలి? మన ఆత్మలకు ఎవరు బాధ్యులు? నీ ఆత్మకు నువ్వే బాధ్యునివి. నీ ఆత్మకు నువ్వే బాధ్యత వహించాలి. ఎవరో వచ్చి నీ ఆత్మకు బాధ్యత వహించరు ఆ దినాన. కాబట్టి ప్రియులారా, మనుషులకు భయపడో లేదంటే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని దేవుని దగ్గరికి రాకోకుండా ఉండడం మానుకోండి. రాకోకుండా ఉండడము, దేవుని దగ్గరికి పరిగెత్తుతారండి. ఎందుకంటే అగ్ని రాబోతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దినాన్ని మీరు ఊహిస్తేనే మన ఒంట్లో జ్వరం వస్తుంది. ఎందుకంత మాట అంత గంభీరంగా మనము వినాలి అని అంటే, దాని గురించి అంత గంభీరంగా మనం ఆలోచన చేయాలి అని అంటే, పొయ్యి దగ్గర కూర్చొని ఆలోచన చేయండి. మీరు పొయ్యి దగ్గర కొద్దిసేపు చలిమంట కాగుతుంటేనే కాళ్ళు ఇంతగా మండిపోతున్నాయి. ఆ లోకంలో గంధకములు మిందపడుతుంటే నీవు చనిపోవు, ఆ అగ్ని ఆరిపోదు. అలాగా జరుగుతుంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు. కాబట్టి మరణానికి భయపడి దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి వచ్చినట్టు చదవండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను రాసిన 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలగనగా ఇది ఆయనను కూడా ఎరగలేదు. లోకము దేవుని ఎరిగిందా? లోకం దేవుని ఎరిగిందా? ఎరిగితే ఆయనకు సిలువ వేయదు. లోకము దేవుని ఎరిగిందా అంటే, దేవుని ఎరిగినంటే లోకం అంతా కూడా బాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. లోకము దేవుని ఎరగలేదు గనుక మనము దేవుని పిల్లలుగా వస్తే మనలోనే ఎరుగుతుందా? వచ్చిన బాగా గమనించండి. దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలనే. ఈ కారణము చేత లోకము మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయననే ఎరగలేదు, సృష్టికర్తనే ఎరగలేదు ఈ లోకం. మరి మనలోనే ఎరుగుతుందా? అలాంటి వారి గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? అలాంటి వారి గురించి మనం ఎందుకు చింతించాలి? చింతించడం అంటే నేను చెప్పాను కదా, మళ్ళీ దేవుని దగ్గరికి మారు మనసు పొంది దేవుని దగ్గరికి నడవాలి మనం అందరం కూడా. అలా నడిచే క్రమంలో వాళ్ళని వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని చెప్పి ఆ సంశయంలో దేవునికి దగ్గరికి రాకోకుండా ఉండగాకండి. ఎందుకంటే వారు అందరూ కూడా దేవుని ఎరగలేదు కనుక మనలను కూడా ఎరగదు. కాబట్టి మనము చింతించాల్సినటువంటి పనుల. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, నన్ను ఎరిగినా ఎరగకపోయినా అది ఎంత లెక్క. అలా ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారిగా ఉన్నాము. ఎందుకనంటే రాబోతున్నటువంటి ఉగ్రత దినాన్ని మీరు మనసులో పెట్టుకోండి, మరణాన్ని మనసులో పెట్టుకోండి. మీరు ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు
ఓకే, చదువుతుందా? పెద్ద గాలి చేత మూగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రము భూమి మీద రాలేదు, మరియు ఆకాశ మండలం చుట్టుబడిన గ్రంథులు ఎవరైనా కలిగిపోయింది. ప్రతి కొండయు ప్రతి దీపములు వాటి వాటి స్థానంలో తప్పలేదు. భూరాజులను గనులను సహద్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండ సందులలోను దావుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళి జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతున్నారు. ఉగ్రత దినమున ఏం జరుగుతుందంట? మహాభయంకరమైనటువంటి దినం రాబోతుంది. ఆయన తన తండ్రి అయినటువంటి దేవునితో యేసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంట? కొండ సందులలోను బండ సందులలోను దాక్కుంటున్నారు. ఇదిగో ఆ ఉగ్రత మా మీదికి రాకోకుండా మమ్మల్ని కాపాడనని కొండలను వేడుకుంటున్నారు, బండలను వేడుకుంటున్నారు. జరుగుతుందా? బండలు ఆపుతాయా? దేవుని యొక్క ఉగ్రతను బండలు కొండలు ఆపుతాయా? ఆపలేవు. కొండలు మసి అయిపోతాయి, బండలు మసి అయిపోతాయి, నీవు మసి అయిపోతావు. ఉగ్రత దినాన్ని గమనించండి. రాబోతున్నటువంటి ఉగ్రత దినాన్ని ఆలోచన చేయండి. ఆ దినాన్ని గురించి మనం ఆలోచన చేసి మన ఆత్మలను మనమే కాపాడుకుందాం. ఎందుకంటే ప్రియులారా, ఆ రోజు ఎవరు మిమ్మల్ని కాపాడరు. ప్రకటిస్తున్నటువంటి వారు, బోధించుతున్నటువంటి వారు నీకు ఆ టైంలో బోధించుతున్నప్పుడు నీ హృదయం హెచ్చరికలు తీసుకోవాలి. అలా కాకుండా మనము దాన్ని విస్మరిస్తే మన ఆత్మలను మనం కాపాడుకోలేం. ఇంకా మనం గమనించుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములకు తప్పివేయుడని తాను తెలుసుకోవలెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? పాపిని వాని తప్పు మార్గముల నుండి మళ్ళించేవాడు ఏం చేస్తాడంట? మరణము నుండి, చదవండి ఒకసారి, మరణం నుండి ఒక ఆత్మను రక్షించును. పాపిని వాని తప్పు మార్గంలో నుండి రక్షించుతున్నటువంటి వాడు దేని నుండి రక్షిస్తాడంట? చదవండి ఒకసారి, నాకు అందించండి దానికి. పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్ళించేవాడు మరణంలో నుండి ఒక ఆత్మను రక్షించిన వాడవుతాడు. బోధిస్తున్నటువంటి వాడు, మళ్ళిస్తున్నటువంటి వాడు ఒకవేళ వెళ్ళి వాడికి ప్రకటించి నేర్పించినప్పుడు వాడు ఏం చేయబడతాడు? వాడి ఆత్మను మరణంలో నుండి రక్షిస్తాడు. ప్రకటించేవారు, బోధించేవారు వెళ్ళి ప్రకటించాలి, వాళ్ళ ఆత్మను కాపాడాలి. అలా జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెస్ లో వినాల్సినటువంటి నీవు, నేర్చుకోవాల్సినటువంటి నీవు, మారాల్సినటువంటి నీవు నాకు వద్దు అని విస్మరిస్తే దానికి కారణం ఎవరవుతారు? నీ ఆత్మకు నీవే కారణం అవుతావు. ఇంకా మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆయన నీ వెనక గతాన్ని మర్చిపోతున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసుకోవచ్చు. మునుపటి జరిగిన వాటిని నేను మళ్ళీ జ్ఞాపకంలోకి తెచ్చుకోను, నీవు మారడమే నాకు ఇష్టం అంటాడు. జరిగిన పోయినటువంటి వాటిని విడిచిపెట్టండి, పూర్ణంగా దేవుని వైపునకు రండి. ఇంతవరకు నీ యొక్క అజ్ఞాన దశలో, పూర్వపు అజ్ఞాన దశలో నీకు ఇష్టం వచ్చినటువంటి నా అడుగుదారులలో నువ్వు నడిచావు. అవన్నీ కూడా నీ హృదయ కాఠిన్యం వలన దేవునికి దూరం అవుతూ వచ్చావు. దాని వలన నీవు మరణానికి చేరువయ్యావు. దేవుని పిలుపు అక్కడ ఉంది నీకు. ఇదిగో రా, ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా చూడు నా వైపు. ఒకసారి ఆలోచన చేయి, హెచ్చరికలు చేయి. ఒకసారి ఈ హెచ్చరికలు నీ మనసులో పెట్టుకో. ఇదో మహా ఉగ్రత దినమున రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినాన్న నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు. బలవంతులైనా, బలిష్ఠులమైన, ఎంత యుద్ధ వీరులమైనా మనల్ని కాపాడతారా? ఎవరు నిన్ను కాపాడరు. అందుకే ప్రియులారా, ప్రతి విషయంలో మనము జాగ్రత్త వహించాల్సినటువంటి వారిగా ఉన్నాము. అలాగే నీ తరాన్ని కూడా నీవు కాపాడుకోవాలి.
నీవు మారాలి, నీ తరాన్ని కూడా నీవు మార్చాలి. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4వ వచనం చదవండి. 78వ కీర్తన 4వ వచనం. సమయము రాత్రి 9 గంటలు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు వల్ల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఏం చేయాలంటే ఇప్పుడు ఇదిగో దేవుని యొక్క మార్గంలోను దేవుని యొక్క శాసనములను మేము అనుసరిస్తాము, మా రాబోతున్నటువంటి తరానికి అందిస్తాము. మేము మరణానికి వెళ్ళిపోము, మేము నాశనానికి వెళ్ళిపోము, మాతో పాటు మా తరాన్ని కూడా మేము నాశనానికి వెళ్ళనీయము. ఇలా నీవు నిశ్చయించుకోవాలి. ఇప్పుడు నీవు మాత్రమే రక్షించబడకూడదు, నీతో పాటు నీ తరాన్ని కూడా రక్షించాలి. ఇక చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. 4వ వచనం జాగ్రత్త గమనించండి. 5వ వచనం చూడండి. రాగల తరంలో పుట్టము పిల్లలు దానిని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మేము ఉంటాము అంటున్నారు. ఏమంటున్నారు? రాబోతున్నటువంటి తరానికి వారి పిల్లలకు మేము వివరించినట్లు మేము ఉంటాము. యాది ఉంటున్నాం మనం? ఉంటున్నామా మనము? మన తరము వారు బాగానే ఉన్నారు, వాళ్ళ యొక్క అడుగుజాడలో మనం నడవలేకపోయాం. రేపు మా తరము తర్వాత ఇంకో తరం రాబోతుంది, వారికి ఏం నేర్పుతావు నువ్వు? దేవుడు ఏమంటున్నాడంటే రాబోతున్నటువంటి తరానికి కూడా నీవు నేర్పించడానికి రెడీగా ఉండాలి. నీవు మారాలి, నీవు తెలుసుకోవాలి, నీవు సృష్టికర్తను ఎరగాలి. అలాగే రాబోతున్నటువంటి తరం వారు కూడా ఎరుగునట్లు నేను నడుచుకోవాలి, వారికి బోధించాలి. నీవు రాబోతున్నటువంటి తరానికి మీరు నేర్పించాలి. ఈనాడు తరాలన్నీ కూడా కొలాబరేషన్ అయిపోయాయి, ఇష్టానుసారంగా నాశనం అయిపోతున్నాయి. తరాలన్నీ కూడా ఒక తరం అయిపోయింది, ఇంకొక తరము వాళ్ళ తర్వాత వాళ్ళ నాన్నగారు ఎలాగైతే ఇష్టానుసారంగా అయిపోయి తాగుడుకు బానిసై ఇష్టానుసారంగా నాశనం అయిపోతున్నారో వాళ్ళ తరం తర్వాత కూడా అలాగే తయారవుతుంది. ఏం మార్పు వస్తుంది? దేవుని దగ్గరికి ఏమని లెక్క చెప్తాం? దేవుని యొక్క సువార్థికులు బోధించాలి, అలాగే మన తరానికి మనం బోధించాలి. ఇశ్రాయేలుకు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, నీవు పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును, నడిచినప్పుడును నీ చేతికి నీ తలకును బాసికంలో కట్టుకోవాలి. ఏంటి కట్టుకోమన్నాడు? అది దేవుని యొక్క వాక్యము తలకు బాసికముగాను, చేతికి కట్టుగాను, నడుముకు దట్టిగాను నీ గుమ్మములకు రాసుకోవాలి. ఎందుకంటే నీ తరము వారు, నీ పిల్లలు వాటిని నేర్చుకోవాలి, ఇది చదవాలి, దీన్ని చదివి దాన్ని నేర్చుకోవాలి, దాన్ని అడుగుదలలో నడవాలి. అలాగా నీవు వాటన్నిటినీ కూడా నీవు ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు దాన్ని నేర్పుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తరాలు కూడా అలాగే దేవుని యొక్క అడుగుదారిలో నడవాలని దేవుని యొక్క కోరిక. కానీ ఈనాడు మనము మరణానికి చేరైపోతున్నాము, ఆ మరణానికి మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. కానీ వాటిని విడిచిపెట్టడానికి ఈ మనుషులను ఇక లేనిపోని వేరే కారణాలను మనం అడ్డు చెప్పుకుంటున్నాము. దేవుని దగ్గరికి రావడానికి మనము సంశయిస్తున్నాం. నీ మరణానికి నీ ఆత్మకు ఎవరు కారణము ఉన్నది? నీ ఆత్మకు ఎవరు కారణము? నీ ఆత్మకు ఎవరు బాధ్యత వహించాలి? నీవే బాధ్యత వహించాలి. అలాగే నీ కింది తరానికి కూడా, నీ కింది ఆత్మకు కూడా, అనగా నీ పిల్లలకు కూడా, నీ వారసులకు కూడా, వారికి కూడా నీవే బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే నువ్వు నేర్పించడం లేదు. అది హెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే
నువ్వైతే బోధించు, వారు వినకపోతే వాళ్ళు చనిపోతారు, కానీ వారి రక్తానికి ఎవరు బాధ్యత వహించాలి? అప్రమాణము చేయక చెప్పలేని నీవు, ప్రమాణములను నేర్పించలేని నీవు వాని యొక్క రక్తానికి బాధ్యత వహించాలి. ఈనాడు సేవకుల యొక్క పరిస్థితిని కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవచ్చు. చూడండి ఒకసారి అది దేవుని సింహాసనం. మొదటి పేతురు రాసిన పత్రిక యెరూషలేము తోడనవచ్చు, అది మహారాజు పట్టణం. నీ తల తోడ నీవు ఒట్టు పెట్టుకునవచ్చు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. మించినది దుష్టుని నుండి పుట్టున్నది. కంటికి కన్ను పంటికి పళ్ళు చెప్పబడిన మాట మీరు వినాలి కదా. ఒకడు బోధించినడులా దుష్టుని ఎదిరించ ఒకడు బోధించినడులా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. వ్యాప్యము వేసి ఒకడు ఉపచారము చేసినడులా అవసరము కూడా ఇచ్చి దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యము నుండి చేయవలెను. చూడండి ఇక్కడ 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకడు బోధించిన ఎడల ఏమి బోధించాలి? నీ పొరుగు వాడిని ప్రేమించి ఎక్క నీ శత్రువును ఒకడు బోధించిన ఎడల ఏం బోధించాలి? నీవు నీ పిల్లలకు బోధిస్తున్నావు, నీ పిల్లలకు చెబుతున్నావు, తండ్రికి నీ పిల్లలకు అడుగు జాడలో నడిపించబోతున్నావు. శత్రువులను ప్రేమించి ఒకవేళ నువ్వు ఏదైనా బోధించాలి అంటే ఏం బోధించాలి? ఆయన ఏం బోధించాలి? వా వారి మీదను తన తిట్టు. చేసి ఇదిగో మామ పోతున్నాడు, కాలెత్తు. వర్షము కురిపిస్తున్నారు. ఇదిగో వాడు కొడితే కొట్టిరా, ప్రేమించు వారిని ప్రేమించి వాడు తిడితే మళ్ళీ నువ్వు తిట్టిరా, మా ఇంటికాడికి వచ్చి ఏడుచుకాకు. కదా. మీ సోదరులకు ఏమైనా చేస్తే చేసిరా, లేదంటే తిట్టురా, బాగా భయంకరంగా తిట్టు. వాడి గమ్ము ఉంటుంది, ఇక్కడికి రాడు. మీ పరలో ఇదిగో అది చూపించు, ఇది చూపించు, మీరు పరిపూర్ణులు. అది పోయా ఇది పోయా అని తిట్టు. ఒకడు బోధించినట్లు ఏం బోధించాలి? చదవండి ఆ వచనం మళ్ళీ ఒకసారి 11వ వచనంలో. ఒకడు బోధించిన యెడల ఏం బోధించాలి? నీవు ఒకడు బోధించిన యెడల దేవోక్తులను బోధించినట్లే బోధించాలి. ఏం బోధించాలి? నీవు దేవుని యొక్క మాటలనే బోధించాలి పిల్లలకు. అలాగే దేవుని యొక్క సేవకులు కూడా దేవుని యొక్క జనాంగానికి ఏం బోధించాలి? బోధిస్తున్నటువంటి నీవు, బోధించబోతున్నటువంటి మేము ఏం బోధించాలి? దేవుని యొక్క మాటలనే బోధించడానికి ముందుకు రావాలి. ఇలా చేయడం ద్వారా వాడు హెచ్చరికలు పొందుకుంటాడు. ఈనాడు సేవకులు ఎలా ఉన్నారు అని అంటే, సొంత చిత్తాలను నెరవేర్చుకోవడానికి సొంత మాటలను పలుకుతూ వారి యొక్క మహిమను వారే పొందుకుంటూ ఈనాడు శిలువలో చూస్తుంటాం మనం అనేక మందిని. నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నాకు అది జరిగింది, ఇదిగో ఒక పెద్ద దయ్యం వచ్చింది నా మీదికి, అయినా కూడా నేను ఇట్లా చేశాను, లేదంటే నాకు ఇంత వచ్చింది అంత జరిగింది అనుకుంటూ ఉంటున్నారే కానీ దైవోక్తులను పలకడానికి వారికి చేత కావడం లేదు. ఇదిగో అంత్య దినమున నీకు కలిగినటువంటి ఈ బలము, ఈ ఆర్భాటము ఏమి కూడా నిన్ను రక్షించవు. అంత్య దినమున నీకున్నటువంటి ఈ ఆస్తి, ఈ సంపద, ఈ బలగము నిన్ను కాపాడవు. నీ ఆత్మకు నీవే బాధ్యత వహించాలి. అయితే ఈనాడు బోధిస్తున్నటువంటి నీవు, బోధించాల్సినటువంటి నీవు ఏం బోధించాలంట? ఒకడు బోధించిన యెడల దైవోక్తులనే బోధించడానికి ప్రయత్నం చేయాలి. అలాగూ చేసి నువ్వేం చేస్తావంటే యూదా పత్రిక చదవండి ఒకసారి. అలా బోధించినప్పుడు ఏం చేస్తావు అనేది చూద్దాం. యూదా పత్రిక 22-23 చూడండి. అక్కడ మనకు మంచి హెచ్చరిక ఉంది, అది చదువుదాం. యూదా పత్రిక 22-23 వచ్చిన చదవండి. తొందరగా చదివితే తొందరగా అభ్యస్తాం. 22-23 ఒకటే అధ్యాయం ఉంటది. 22-23 వచ్చిన చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు 22 వచ్చినం. సందేహపడి వారి మీద ఏం చేయాలి? సందేహపడి వారి మీద కనికరాన్ని చూపాలి. ఈనాడు ఎంతమంది మీలో ఇతరులకు బోధించాలి అనుకుంటూ నీ ఆత్మని నీవు కాపాడుకోవాలనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సందేహపడితే, ఎవరైనా అనుమానంతో దేవుని తెలుసుకోలేకపోతే, ఎవరైనా దేవుని వైపునకు రావాలని ఆలోచన చేస్తూ వాళ్ళ ఆలోచనలు తికమకగా ఉంటే వారిపైన కనికరాన్ని చూపుతున్నారు ఇప్పుడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు?
సందేహపడు వారి మీద ఏం చూపాలంట? కనికరాన్ని చూపు, జాలిని చూపు. ఎదురాడుతున్నటువంటి వారికి జాలి చూపు. నువ్వు నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటున్నారు అని అంటే దేవుని వైపునకు మార్చడానికి వారిని ప్రయత్నం చేయి, కానీ వారి మీద నీ కనికరాన్ని చూపాలి, కానీ పౌరుషాన్ని నీవు చూపాలా? చూపకూడదు. సందేహపడి వారి మీద జాలి పడుడు. ఇంకా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని నీవు రక్షించుకో. అగ్నిలో నుండి లాగినట్లు నీవు రక్షించుకో. నీవు మాట్లాడుతున్నటువంటి మాటల వలన, దైవోక్తుల వలన, దేవుని మాటల వలన అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు, అగ్నిలో నుండి నీవు వారిని కాపాడినట్లు కాపాడాలి. అంతేగాని నీకు వ్యతిరేకంగా ఉన్నారని, లేకపోతే నీకు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారని నీవు కనికరాన్ని చూపుకోకుండా వ్యతిరేకతను చూపితే వాని ఆత్మను అగ్నిలోకి అప్పచెప్పిన వారం అవుతాము అనేది గమనించండి. నిజమే కదా? ఒక సందేహపడుతున్నటువంటి వారికి నేర్పించడానికి ప్రయత్నం చేయి. మీరందరూ కూడా అలాగే నేర్చుకోవాలి. ఇప్పుడు సందేహపడుతున్నటువంటి వారికి, అనుమానంతో ఉంటున్నటువంటి వారికి ఇంకా దేవుని వైపునకు రావాలా వద్దా, లేదంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తికమకతో ఉన్నటువంటి వారికి నువ్వేం చేయాలి? ఇప్పుడు వారి మీద ఫస్ట్ నువ్వు జాలిపడు. ఏం చేయాలి? అగ్నిలో నుండి లాగినట్లు నీవు వాడిని లాగడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు వాని ఆత్మను నీవు కాపాడిన వాడవుతావు. అలా దేవుని దగ్గర నీకు కూడా మెప్పు ఉంటది. ఇలాంటివి ఏమీ జరగకపోతే దేవుని యొక్క చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని యొక్క కోరికను చూడండి. ఇక్కడ 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుడు అనేటువంటి ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొందాలని కోరుచున్నాడు. కానీ నీ యొక్క జాలి పడే హృదయం నీలో లేకపోయినందున, నీలో ఉన్నటువంటి ఆ కఠినత్వం వలన ఎదుటి వాళ్ళు రక్షణను పొందలేకపోతున్నారు ఈనాడు. ఎదుటి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఈనాడు. నీవు పలకవలసినటువంటి దైవోక్తులను పలకడము మానేయడం వలన, నీవు మాట్లాడాల్సినటువంటి దేవుని మాటలను మాట్లాడలేకపోతున్నావు కారణంగా దేవుని యొక్క చిత్తం అక్కడ నెరవేర్చలేకపోతున్నావు. దేవుని యొక్క కోరిక ఏమిటంటే అక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? పురుషోత్తమన్నా ఇచ్చయించుచున్నాడు అంటే అర్థము కోరుకుంటున్నాడు. ఆయన దానిని జరగాలని కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఏంటి జరగాలంటున్నాడు? అలా పైన వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ సత్యమును నెరగాలి, మనుషులందరూ రక్షణ పొంది సత్యంను కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? మేమేం చేస్తున్నాం? లోకం ఏం చేస్తుందంటే వినాల్సినటువంటి వారు వినడం లేదు, చెప్పాల్సినటువంటి బోధకులు చెప్పడం లేదు, అగ్నిలో నుండి లాగవలసినటువంటి వారిగా ఉండి కూడా కనికరపడడం లేదు, కనికరపడి వారిని లాగాలనుకోవడం లేదు. సరే విందామని మీరని అనుకోవడం లేదు, చెప్పాలనుకునే వారు చెప్పడం కూడా సరిగా చెప్పడం లేదు. చూడండి, తిమోతి పత్రికలో దేవుడు తిమోతికి ఏమని చెప్తాడంటే, నమ్మకమైనటువంటి వానిగా ఉండు, ఆ సిగ్గుపడనక్కర్లేని బోధకునిగా ఉండండి అని చెప్తాడు. ఒకసారి చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడును గాను దేవునికి నిన్ను నీవే కనబరుచుకున్నటకు జాగ్రత్త పడము. పైన 14వ వచనం చదువు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను కూర్చి వాదమును పెట్టుకొనవద్దు. వినివారికి చెడిపేదానికి తప్ప ఏదానికి పనికి వస్తే మనం మాట్లాడే మాటలు, వింటున్నటువంటి వారికి చెడగొట్టడానికి తప్ప దేనికి పనికి వస్తాయి మనం మాట్లాడే మాటలు?
ఎన్నో గమనించండి. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ సంభాషించుతున్నామంటే మన మాటల వలన ఏమైనా ప్రయోజనం ఉందా? దైవభక్తులను మాట్లాడుకుంటున్నామా? దేవునికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుకుంటున్నామా? లేదు. నీ తరానికి ఏమైనా బోధించుతున్నావా? లేదు. నీ పిల్లలకు దేవుని గురించి ఏమైనా చెప్తున్నావా? లేదు. దేవుని ఆజ్ఞలు ఏమైనా గుర్తు చేస్తున్నావా? లేదు. కానీ ఆ వచనం చదవండి, 14 వచనం చదవండి. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి ప్రయోజనం లేని ఆ మాటలను మీరు మాట్లాడకాకండి, వాదనములు పెట్టుకోకండి. అయితే తిమోతికి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల వలన ఎదుటి వాళ్ళు నాశనం కాకూడదు, ఎదుటి వాళ్ళు చెడిపోకూడదు. వినువారికి చెరుపు పుట్టే విధంగా నువ్వు మాట్లాడగాకు, దాని గురించి వాదనలు పెట్టుకోగాకు. కానీ మనం చేస్తున్నటువంటి అదే. ఇద్దరు కూర్చున్నారంటే వాళ్ళిట్ట వీళ్ళిట్ట అది ఇట్ట ఇది ఇట్ట, వాళ్ళని ఇట్లా చేయి ఇది ఇట్లా చేయి అంటే ఇదే చెప్తున్నారే కానీ దేవుని మాటలు సంభాషణలోకి రావడం లేదు. నీ తరానికి నువ్వేం నేర్పిస్తావు? నీవు మరణాన్ని నుండి తప్పించుకోవాలని నీకు రాయబడుతుంది, నీ తరాన్ని రక్షించాలని నీకు రాయబడుతుంది. నిన్ను నీవు కాపాడుకోవడానికి పోవడం లేదు, నీ తరాన్ని నాశనం చేస్తున్నావు. వినువారికి చెరుపుటకు గాని ఏదానికి పనికిరాని వాదములు పెట్టుకోవద్దు. అయితే ఇప్పుడు చూడండి, అక్కడ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడిని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. కానీ ఈనాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని సేవకులు ఈ విధంగా లేరు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో, దేవుని ఎదుట యోగ్యునిగాను నువ్వు ఉండు. దేవుని ఎదుట ఎలా ఉండాలి? నీవు ఎలా ఉండాలన్నా? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. సిగ్గుపడడం అంటే ఏంటి? అమ్మాయి అబ్బాయి చూసుకొని పెళ్లి చూపులు సిగ్గుపడడం కాదు, అది కాదు, దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. ధైర్యంగా ఉండు. ఎవరేమనుకుంటున్నారో నీకు అనవసరం. నీ ఆత్మకు నీవే బాధ్యత. సత్యం కూర్చున్నటువంటి వాక్యము నువ్వు చెప్పాలి. వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పాలి. వారి కారణం ఏంటంటే వారు నాశనం అయిపోతారు. వాళ్ళ రక్తానికి నేను ఉత్తరవాదిగా పెట్టుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు వెళ్ళి చెప్పాలి, బోధించాలి నీ తరానికి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగాను నిన్ను నీవే కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. కానీ ఈనాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక అనేకులు దేవుని పక్కన పెట్టేస్తున్నారు. అక్కడ దేవుని చిత్తం ఏమైనది? 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ దేవుని గూర్చినటువంటి రక్షణను పొంది దేవుని కూర్చున్నటువంటి సత్యంలో అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలని ఇచ్చయించుతున్నాడు దేవుడు, కోరుకుంటున్నాడు దేవుడు. మనుషులందరూ సత్యంలో తెలుసుకోవాలి, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ నశించిపోకూడదు అని దేవుడు ఇచ్చయిస్తే దాని గురించి ఏనాడు ఏ ఒక్కరు కూడా చింతించడం లేదు, మాట్లాడడం లేదు. కారణం ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వము మనల్ని ఆపుతూ ఉంది. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను చేశాను కదా ఇన్ని పాపములు చేశాను కదా, నన్ను ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నిన్ను నీవు ఆలోచన చేసుకుంటున్నావు. తర్వాత ఎదుటి వాళ్ళు వింటారో వినరో, వినుకోకుండా నన్ను తిడతారేమో, లేకుంటే నన్ను నాశనం చేస్తారేమో, నా మీద శాపాలు పెడతారేమో అని నీవు ప్రకటించేవాడిగా నీవు ప్రకటించడం లేదు. దీని వలన ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు దీని వలన ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరికండి? నీ ఆత్మకి నష్టం జరుగుతుంది. ప్రకటించేవాడు వెళ్ళాలి, ప్రకటించాలి, బోధించాలి, నేర్పాలి. వాడు వినినా వినకపోయినా వానికి చెప్పాలి, ఆ బాధ్యత నీకుంది. కానీ ఏనాడు కూడా సేవకులు ఏమంటున్నారంటే, నేను రీసెంట్ గా విన్నటువంటి మాటలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ మార్చాలనే ఉంది, కానీ వారు వినరు, చేయరు. మనల్ని ఏమైనా మన పదవిలో నుండి తీసేస్తారేమో, మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని బాధపడుతున్నటువంటి సేవకులను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయి. అభివృద్ధి చెందించేవాడు ఎవడు? కార్యం జరిగించేవాడు ఎవడు? దేవుడు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చివరిగా ఒకసారి చూసుకొని ముగించుకుందాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నేను నాటెను, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అసలు చదవండి వచనము 3వ అధ్యాయం 5వ వచనం చదువుక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువు 4వ వచనం చదువు పోనీ. ఒకడు
నేను పౌలు వాడను, ఉమ్, మరి ఒకడు నేను అపోల్లో వాడను ఉమ్. అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవరు? ఆ, పౌలు ఎవడు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన వ్యాపారము ఉమ్, వారి ద్వారా మీరు ఓకే. నేను నాటుకుని ఇప్పుడు 6వ వచనం చదవండి, బాగా గమనించండి. నేను నాటెను, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నేను నాటినని చెప్తున్నటువంటి వాడు ఎవడు వాడా? ఎవరండి అక్కడ చెప్తున్నటువంటి వాడు? 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నేను నాటెను, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అని చెప్పేది ఎవరు అక్కడ? ఎవరండి? ఆ విషయం కూడా మీకు తెలియని విశ్వాసులుగా మనం ఉంటున్నాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ చెబుతున్నాడు ఏమని? ఇదిగో మీరు ఆత్మ సంబంధులైన మనుషుల్లాగా కనబడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీలో సంశయాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను యేసుక్రీస్తు వాడను అని మీరు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారు మీరు? నేను నాటాను, అపోల్లో వచ్చి నీళ్లు పోశాడు, కానీ దీన్ని అన్నిటికీ సారం అందించింది ఎవరు ఇక్కడ? దేవుడే. ఒకడు ఏమంటాడంట, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, లేదంటే నేను ఇంకో తిమోతి వాడను, నేను ఇంకొక తేమ వాడను, లేకపోతే నేను ఇంకొక వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళందరూ కూడా పరిచారకులే కదా. వారి యొక్క సామర్థ్యం ప్రకారం వారి యొక్క సామర్థ్యం ప్రకారం ఒకడు బోధిస్తున్నాడు, ఇంకొకడు బోధిస్తున్నాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఎవరు పని చేస్తున్నారు? ఎవరు పని చేస్తున్నారండి? దేవుని పని. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పౌలు వచ్చి నాటాడు సరే, అపోల్లో వచ్చి నీళ్లు పోసాడు సరే, దీన్ని అన్నిటికీ వృద్ధి కలుగజేసేది ఎవడు? నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన, నువ్వు నాటినంత మాత్రాన దానికి వృద్ధి రాదు. దానికి వృద్ధి ఎవరు కలుగజేయాలి? దేవుడు కలుగజేయాలి. ఈనాడు సేవకులు ఏం చేస్తున్నారనంటే, నేను బోధించలేకపోతున్నాను, నన్ను ఏమన్నా తీస్తారేమో, కొడతారేమో, నన్ను మాట్లాడతారేమో, నేను అవమానం పడాలి, నాకెందుకు, ఊరన్నాక అందరూ ఉండాలి, మనం మారితే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ తరాలు మారాలి. దేవుని చిత్తం తరాలు మారాలి. ఇప్పుడు ఒక తరం పోయింది. మనం గమనించుకుంటే దేవరాజుల తరం, అంటే నా గురించి, నా జ్ఞాపకం ఉండే వాళ్ళ గురించి నేను చెప్తాను. దేవరాజుల తరం పోయింది, యేసన్న తరం పోయింది, దేవగనం తరం పోయింది, రవివర్మ తరం వస్తుంది, ఇంకా రాబోతున్న తరం రాబోతుంది. 5 తరాలు అవుతున్నాయి. తరాలు మారుతున్నాయి. అలాగే మీ తండ్రులు కూడా, మీ అబ్బగారులు కూడా గమనించుకోండి, ఒక్కొక్క తరం మారుతూ ఉంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఈనాడు జరుగుతున్నటువంటి కారణం ఏంటి అని అంటే, మనం ఆగిపోతున్నాం. వాళ్ళు బాగా చేసుకుంటూ వచ్చారు ముందు వాళ్ళు, మనం ఆగిపోతున్నాం. ఇప్పటికైనా మన తరాన్ని మనం బాగుపరచుకోవాలి, రాబోతున్న తరానికి మనం నేర్పించాలంటే ఎవరు అడుగు వేయాలి? ఇప్పుడు మనం వేయాల్సిన వాళ్ళు మనం వేయాలంటే, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, దేవుని యొక్క కోరికను గమనించండి, దేవుని యొక్క చిత్తం గమనించండి, దేవుడు ఏం చెప్తున్నాడో గమనించండి, దేవుడు ఎలా ఉండమంటున్నాడో గమనించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా లాగండి, మీ పిల్లలన్నా మీరు లాక్కోండి. ఇలాగా మనము విడిపోకోకుండా ఎవరి సామర్థ్యం కొలది ఎవరు ఏం చేసినా దేవుని పనిది కదా అనుకొని దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. అలాగే నేను బోధిస్తే దేవుడు నన్ను ఏమన్నా చేస్తాడేమో, లేదంటే మనుషులు మనల్ని ఏమన్నా చేస్తారేమో అని చింతించవద్దు. నువ్వు చేయాల్సిన వాడివి కాబట్టి నువ్వు చేస్తున్నావు తప్ప వృద్ధి కలిగేది నీ వలన కాదు, గ్రహింపు నా వలన కలగదు. నేను ప్రకటించినంత మాత్రాన వీళ్ళందరూ మారుతారని నేను అనుకోను. ఎవరు కలిగేయాలి? వాళ్ళకు మారు మనసు దేవుడు కలిగాలి. కానీ బోధకుడు మాత్రం ఏం చేయాలి? వెళ్ళి బోధించాలి. వినేవారు ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. ఇదిగో మనం వినకపోతే మన ఆత్మలను నశించిపోతాయి కనుక మన ఆత్మలకు మనమే బాధ్యులు వహించాలి. నిన్ను నువ్వు కాపాడుకో, నీ తరాన్ని నువ్వు కాపాడుకో. బోధించేవాడు కూడా బోధించడానికి సామర్థ్యవంతంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీ వలన సారం పుట్టడం లేదు, నీ వలన ఏమి అభివృద్ధి కావడం లేదు, కానీ దేవుడే దానిని అభివృద్ధి పొందించాడు కాబట్టి దేవునికి అప్పచెప్దాం. నేనైనా, నాతోటి వారైనా, ఎవరమైనా మనలను మనం హెచ్చరించుకుంటూ ఈ విధంగా మన తరాలను మనం బాగుపరుచుకున్నాము. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి ఓపికగా విన్నందుకు. మీ అందరికి కూడా ఈ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, మనం అందరం కూడా దేవుని వైపునకు తిరగాలి అంతే. ఒకప్పుడు రికార్డ్ డాన్సులు, వీధి ప్రోగ్రాములు జరిగేవి. అలాగా కాకుండా ఈనాడు మనం దేవుని వాక్యంతో ఇలాగా ముందుకు వెళ్దాము. 1 గంటే కదా, వారానికి 1 గంటనో లేకుంటే నెలకు 1 గంటనో, కొంచెం ఎక్కువైనా కూడా కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా వందనాలండి.
చివరిగా మనం అందరం కూడా ముగింపు ప్రార్థన చేసుకొని ముగించుకున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి రవయ్య గారు వచ్చి చివరి ప్రార్థన చేసి నడిపించవలసిందిగా ప్రేమతో ఆయనను కోరుచున్నాము. ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా సహోదరులు కొన్ని మాటలు మాట్లాడి ముగించవలసిందిగా కోరుచున్నాము.